నమస్తే. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంలోని ప్రభుత్వ భూములకి ఏకంగా పాస్బుక్లు ఇచ్చేసిన ఉదంతం, గత రెవెన్యూ అధికారులు చేసిన ఉదంతంతో హుల్లుకు పడింది దేవరాపల్లి మండల ప్రజానీకం. ఇందులో ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే అవినీతికి ఆద్యుడిగా, దుర్మార్గాలకి, దోపిడీలకి నిలవలయంగా మారిపోయినటువంటి దేవరాపల్లి గ్రామ మేజర్ పంచాయతీలో జరిగినటువంటి అవినీతి క్రీడలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంలోని 280/1, 281/1, 281/2 సర్వే నంబర్లోని సత్రియ దేవిసింగ్ పేరు మీద కొన్ని భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంలోని రిజిస్ట్రేషన్ మీన్స్ వాళ్ళకి పాస్బుక్లు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ పాస్బుక్లు ఏ విధంగా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఇవ్వవలసిన అవసరమేమి వచ్చింది, ఎందుకోసం ఇచ్చారని చెప్పేసి అక్కడ గగ్గోలు పెడుతున్నారు ప్రజా సంఘాలు. ఈ సందర్భంలోని అక్కడ ఉద్యమ నేతలు మాట్లాడుతున్నారు, ఒక పక్క ప్రజా సంఘాలు, ఆర్టీఐ కార్యకర్తలు ఇదే చెప్తున్నారు. అసలు ప్రభుత్వ భూములు, కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములకి ఏ విధంగా దారదత్తం చేస్తారు, ఎవరికి చెప్పి మీరు పాస్బుక్లు ఇస్తారు, అసలు నిజమైనటువంటి రైతు పాస్బుక్ కావాలంటే లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకున్నటువంటి దేవరాపల్లి మండల రెవెన్యూలో ఈ మధ్య కాలంలోనే ఆ రెవెన్యూ విఆర్ఓ కూడా ఏసీబీ పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలోనే అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములకి మీరు ఏ విధంగా పాస్బుక్లు ఇస్తారు, దాన్ని ఎందుకు ఇంటర్మార్డర్ కూడా ఉన్నా సరే దాన్ని ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఫలాన్ని కూడా ఎందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ఎందుకు స్వాధీనం చేసుకోవడానికి అవసరం ఏమొచ్చిందని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంలోని మనకి సిపిఎం నేత మనతో లైన్లో ఉన్నారు, వెంకన్న గారిని అడిగి తెలుసుకుందాం. వెంకన్న గారు చెప్పండి, ఏం జరిగింది అసలు దేవరాపల్లి మండలంలోని సర్వే నెంబర్ 280/1, 281/2, 281/1 ఈ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి, కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఏ విధంగా దారదత్తం చేశారు, ఏ విధంగా ముడుపులు ఎన్ని లక్షలు తీసుకొని ఇక్కడున్న రెవెన్యూ ముడుపులు తీసుకొని ఏ విధంగా వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు, ఏమంటారు దీని మీద ఇప్పటికే కోర్టులో ఉన్నది, మీరు కోర్టులో వేశారు, కోర్టులో ఇప్పటికే కేసులు వేసి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని లక్ష్యంతో మీరు సిపిఎం నుంచి గొప్ప ప్రయత్నం చేశారు. దీని మీద మీ వివరణ ఏంటండి? శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్తే అండి. విశ్వాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే 280/1, 281/1, 280/2, 281/2 ఈ భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా ఎస్ఎఫ్ఏ, ఎస్ఎల్ఆర్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం పూర్తిగా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. అవునండి. అయితే ఈ భూమిని 281/2 అనేటువంటి ఒక సర్వే నెంబర్ ఉంది. ఓకే. ఈ సర్వే నెంబర్ లో 6 ఎకరాల 88 సెంట్లని ఎక్కడో నుంచి వచ్చినటువంటి ఒక ఆయన ఈ భూమిని ఆక్రమించేసుకొని ఎవరో అమ్మినట్లు, ఈయన కొనుక్కున్నట్లు ఒక డాక్యుమెంట్ సృష్టించి మాన్యువల్ టైంలోని ఆయన పాస్బుక్ కూడా చేయించుకున్నాడు. అవునండి. ఈ పాస్బుక్ కూడా రికార్డుల్లో లేనటువంటి భూమి ఇది. సర్వే నంబర్ 281/2A అనేటువంటిది ఆయన సృష్టించి ఇది రికార్డులో ఏ రికార్డులోనే లేదు. అవునండి. రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఏ పదాలు పెట్టి అడగాలన్నటువంటిది మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాం, ఈ రెవెన్యూ రికార్డులో లేనటువంటి భూములకి మీరు ఎలా పాస్బుక్లు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు సంబంధం లేదు, ఎప్పుడో గతంలో ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చారు అనేటువంటిది. అయితే ఎప్పుడు ఇచ్చినా ఎవరు ఇచ్చినా రెవెన్యూ ఎంఆర్ఓ కలెక్టర్ వెంకన్న గారు గతంలో ఇచ్చారు, గతంలో తప్పిదాలు జరిగాయి. ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు కానీ, ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి డిటిఓ కానీ, ఆర్డీఓ కానీ ఎందుకు స్పందించట్లేదు? ఎన్ని లక్షలు తీసుకొని ఇట్లాంటి అవినీతి పరులకి, అవినీతి రాజకీయ నాయకులకి దారదత్తం చేస్తారు? ఈ భూమిని కాపాడవలసినటువంటి ప్రభుత్వ అధికారులే మేనమేసాలు లెక్కేస్తున్నారంటే దీని మీద మీరేమంటారండి? 281/2A అనేటువంటిది ఏ రికార్డులో లేనటువంటి భూమి. దీనికి పాస్బుక్లు ఇచ్చారు, ఫారం 3 ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఆయన కోర్టుకి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు, అన్ని కాగితాలు రెవెన్యూ అధికారులే సహకరించి సాయం చేశారు. అవునండి. మేము చెప్తుంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదనేటువంటిది గతంలో కూడా మేము మాట్లాడితే దీని మీద కోర్టుకు వెళ్ళారు. మేము కూడా ఒక థర్డ్ పార్టీ నుంచి కోర్టుకు వెళ్ళాం.
కోర్టుకు వస్తే ఆ రోజు సరువుడు తోట, పెద్ద సరువుడు తోట ఉంది. ఆ సరువుడు తోట తీసుకోవడానికి పామాయిల్ కొద్దిపాటు ఉంది. దీని పర్మిషన్ తీసుకోవడానికి ఆయన హైకోర్టులో ఒక కాగితం పెట్టుకున్నారు. ఆయన కాగితం పెట్టుకుంటే ఆయన కాగితానికి తాత్కాలికంగా ఇంటర్న్ ఆర్డర్ ఇచ్చారు. అవును. కొలసాయాన్ని తాత్కాలికంగా తీసుకోవడానికి ఇచ్చినటువంటి ఇంటర్న్ ఆర్డర్ 7 ఎకరాల 84 సెంట్లకు ఇచ్చారు. అవునండి. వాస్తవంగా 6 ఎకరాల 88 సెంట్లే ఆయన పాస్బుక్ ఇచ్చారు. అవునండి. కోర్టు ఏమో 7 ఎకరాల 84 సెంట్లకు ఇచ్చిందని చెప్పేసి ఇంటర్ మ్యాటర్ చూపిస్తున్నారు. ఉమ్, ఈ ఇంటర్ మ్యాటర్ కూడా ఆ రోజు తాత్కాలికంగా ఆ పంట తీసుకోవడానికి మాత్రమే ఇచ్చారు. అవును. కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు చెప్తుంది ఏంటంటే ఇది ఆయన కోర్టులో ఫైనల్ గా, హైకోర్టులో ఫైనల్ అయ్యే వరకు, అది 25 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడైనా పూర్తి అయ్యే వరకు ఆయనే ఈ పలసాయం తీసుకోవచ్చు అని హైకోర్టు ఇంటర్ మ్యాటర్ ఇచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. రెవెన్యూ అధికారులకి పూర్తిగా దీని మీద ఒక్క నిమిషం ఇదే విషయం పైన మేము హైకోర్టులో ఆయన్ని కూడా సంప్రదించాం. ఇంటర్ మార్డర్ అనేది ఎప్పుడు కూడా 40 సంవత్సరాలకు ఇవ్వరు, ఇచ్చే అర్హత లేదు, అది అబద్ధము అని చెప్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు ఎందుకు ఇట్లా తప్పుడు మాటలు చెప్తున్నారు? ఇంటర్ మార్డర్ అనేది 40 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ఇచ్చే ఆర్డర్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారు? శ్రీనివాస్ గారు, మేము కూడా హైకోర్టు లాయర్ ని ఇంటర్ మ్యాటర్ ఆయనకి ఆన్లైన్ లో సంప్రదించి మాట్లాడాం. ఎస్. ఆయన చెప్తుంది ఏంటంటే ఇంటర్ మ్యాటర్ అటువంటి తాత్కాలికంగా ఫలసాయం పాడైపోతుంది, కుళ్ళిపోతుంది, పడిపోతుంది, కాబట్టి తీసుకోవడానికి తాత్కాలికమైనటువంటి పర్మిషన్ మాత్రమే ఇస్తారు. అవును. ఆయన ఎన్ని సంవత్సరాలు అయితే కోర్టులో కేసు తేలితే అన్ని సంవత్సరాలకి పర్మిషన్ ఎక్కడ ఇవ్వరనేటువంటిది మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము లాయర్ గారి దగ్గర, ఎంఆర్ఓ గారికి, డిటి గారికి అందరికి చెప్పాం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ ఆక్రమణదారుని రక్షించడం కోసం కారణాలు వెతుకుతుండ్రు. ఎలాగ రక్షించాలి, ఏ విధమైన కొర్రెలు వేయాలి, ఆయన కాపాడడం కోసం శతవిధాలుగా ఈ రోజు తహసీల్దార్ గారు ప్రయత్నం చేస్తుండ్రు. ఇది చాలా శుద్ధ తప్పు. ఇది ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం, దేవరాపల్లి ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుద్ది. అందుకని మీకు ఐడియా ఉందా ఒక్క సమయంలోని మన దేవరాపల్లి మండలంలోని అక్కడ ఏదైతే ఉన్నదో మోడల్ స్కూల్ వస్తే, డిగ్రీ కాలేజ్ వస్తే, అట్లాగే నవోదయ స్కూల్ నడిచింది స్థలం లేదని వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు, ఈ రాజకీయ నాయకులు, ఈ మేజర్ పంచాయతీలో సర్పంచులు వీళ్ళంతా కలిసి భూమి లేదని చెప్పేసి వెనక్కి పంపించారు. అట్లాంటి ప్రభుత్వ భూములు ఉండి కూడా లేదని పంపించడానికి కారణాలు ఏంటి? అసలు వీళ్ళకి ఒత్తాస ఎందుకు పలుకుతున్నారు? రెవెన్యూ అధికారులు ఎందుకు వీళ్ళకు అండగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకోవటం వల్ల, లేదు అనుకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా వెంకన్న గారు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రధానంగా దేవరాపల్లికి ఆ రోజు మోడల్ స్కూల్ వచ్చింది, తర్వాత నవోదయ స్కూల్ వచ్చింది, స్పోర్ట్స్ స్కూల్ వచ్చింది, అది డిగ్రీ కాలేజ్ వచ్చింది. అన్నిటికి స్థలాలు లేవన్నటువంటిది వీళ్ళు చెప్పినటువంటి మాటలు వాస్తవం. కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వ భూములన్నీ దేవరాపల్లిలోని ఒకే ఒక వ్యక్తి చేతిలో కబ్జాకు గురిపడి ఉన్నాయి. భూములన్నీ ఒకే ఆయన కబ్జా చేశాడు. మేము గతంలో కూడా 16 సంవత్సరాలు సర్వే నంబర్ 20 మీద కోర్టు తిరిగి మొత్తం కోర్టు ఆర్డర్, ఫైనల్ ఆర్డర్ తీసుకొస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 500 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 700-800 మంది ఇళ్ల స్థలాలకు గవర్నమెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ ఆయనలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు ఆన్లైన్ అవుతా ఉన్నాయి. వీళ్ళందరికీ మీరు ఎక్కడి నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తారు? కాబట్టి ఇటువంటి ప్రభుత్వ భూములన్నీ ఒకే మనిషి, ఒకే వ్యక్తి కబ్జా చేసేస్తుంటే దానికి రెవెన్యూ అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేసి ఆయన కబ్జాదారునికి కొమ్ము కాస్తా ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? మీరు ఈ విషయం పైన గతంలో ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతానికి మాడుగుల నియోజకవర్గంలో వచ్చి ఉన్నారు. 2012 సంవత్సరంలోని సిపిఎం నేతలు, కొంతమంది నేతల మీద దాడి జరిగినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండారు సత్యనారాయణమూర్తి ఈ ప్రభుత్వ భూములు కాపాడుతాం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల్ని కూడా ఖబర్దార్, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉర్కాంబరం ఎక్కించైనా ప్రభుత్వ భూములు కాపాడి ప్రజలకి, నిజమైన పేద ప్రజలు పంచుతారని చెప్పినటువంటి బండారు సత్యనారాయణమూర్తిని ఈ మధ్య ఏమైనా కలిసి ఈ విషయమైన ఏమైనా స్పందించారా? మీరేమైనా చెప్పారా? ఆయనకైనా తెలియజేశారా ఈ భూముల కబ్జాలు జరుగుతున్నాయని? ఆయనకేమైనా మీరు చెప్పారండి? మేము సిపిఎం పార్టీగా బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారుడు, భూ కబ్జాల మీద సిపిఎం పార్టీ స్పష్టంగా ఒక లేఖ రాసింది.
ఈ లేఖ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయనకి గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు మీ కబ్జాదారుని మీద చర్యలు తీసుకుంటాం, మా పార్టీ అధికారంలోకి వస్తే తొక్క తీస్తాం తోలు తీస్తాం అని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు దేవరాపల్లి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎక్కడో భూ కబ్జాదారుడు ఉన్నాడట, మా పార్టీ అధికారంలోకి వస్తే వాడు తొక్కలు తీస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయానా చెప్పారు. అవును, వాళ్ళ పార్టీ అనేక మాటలు చెప్పింది. ఆ కబ్జాదారుడు వెంటనే పార్టీ మరి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతేప్పటికి కబ్జాదారుడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఒక ఓపెన్ సీక్రెట్ ఒకటి బయటపడింది. ఈ కబ్జాదారుడు మీరు ఏదైతే చెప్తున్నారో, ఈ కబ్జాదారుడు రోజుకొక పార్టీ పూటకొక పార్టీ మారటానికి ముఖ్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసము ఈ ఏదైతే లొసుగులు ఉన్నాయో, ఈ ప్రభుత్వ భూములు ఉన్నాయో, డీఫామ్ పట్టాలు ఉన్నాయో, పేద ప్రజల పట్టాలని బయటికి రానియకుండా చేయడం కోసము రోజుకొక పార్టీ మారుతారని అభియోగాలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు శ్రీనివాస్ గారు, రాజకీయాలు అనేటువంటివి ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారుతూ ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. అందుకని మనం అందులోకి పోవడం అంటూ మేము పోదలుచుకోలేదు. ఎందుకనంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హక్కులు అన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు మారుతూ ఉంటారు. కానీ పైన ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో, అధికారులు ఎప్పటికప్పుడు మారడానికి అవ్వదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు మెయిన్. జిల్లా కలెక్టర్ గారు ఇంత జరుగుతున్న దేవరాపల్లిలో కోట్ల విలువ భూమి కబ్జా అయిపోతే టీవీల్లో వస్తుంది, పేపర్లో వస్తుంది. రోజు మీ విశ్వాస్ టీవీ దీని మీద ప్రత్యేక కథనాలు ప్రచురణ చేస్తుంది. ఇంత చేసినా జిల్లా కలెక్టర్ గారికి సేవ కొట్టినట్లేదు. జిల్లా కలెక్టర్ గారిని లేదు ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల్ని ఎమ్మెల్యే గారే మేనేజ్ చేసి కబ్జాదారునికి కొమ్ము కాస్తుండ్రు. ఇది స్పష్టం. ఇది మేము చెప్పలేదు. ఇదే విషయం ఒక్కసారి మీకు నేను ఈ విషయం మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇదే విషయం పైన విశ్వాస్ టీవీలో వచ్చిన కథనాలకి స్పందించి జిల్లా కలెక్టర్ గారే దీని మీద యాక్షన్ తీసుకోమని కూడా చెప్పున్నారు. కానీ ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఎందుకు ఇక్కడ స్థానిక అధికారులు కబ్జాదారులకి ఒత్తాసు పలుకుతున్నారు? ఎమ్మెల్యే చెప్పిందే వేదం అని చెప్పే ఆలోచనతోటి అధికారులు కూడా చెప్తున్నారు. దీని వెనక ఏం కారణాలతోటి ఏ విధంగా చెప్తున్నారండి? ఒక విధంగా చెప్పాలంటే దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎమ్మెల్యే కనుసరణలోని ఈ భూ ఆక్రమణలు ఎవరైతే చేశారో ఆయన కనుసరణలోని ఇక్కడ నడుస్తా ఉంది. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే చట్టం ఇక్కడ. కాబట్టి వాళ్ళు చెప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడం, ఏ చేయమంటే అది చేయడం తప్ప ఇక్కడ ప్రజలకు ఎవరికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ ఏం లేదు. అందుకని వన్ సైడ్ తహసీల్దార్ కార్యాలయంగా పూర్తిగా ఇది మారిపోయింది. ప్రజలకి ఎవరికి ఎటువంటి సమస్య అయినా ఇక్కడ పరిష్కారం అయ్యే పరిస్థితి. చివరగా మీకోటి వినిపిస్తున్నాం, ఎందుకంటే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆధారాలతోటే మీకు చెప్తున్నాము. చివరగా విశ్వాస్ టీవీలో వరుస కథనాలు చూసి, ఈ వరుస కథనాలు ఒక రాజకీయ నేత 30 సంవత్సరాల అనుభవం ఉందంట, అనుభవం ఉన్నటువంటి నేత మీద మీరు ఎందుకు రోజుకి కథనాలు వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు, అవసరమేమొచ్చింది, ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ అధికారులే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, విశ్వాస్ టీవీతో మాట్లాడిన సందర్భాలు కూడా మన దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలతోటే మీకు చెబుతున్నాను. అసలు ఏదైతే ఉన్నట్టుగా బాహ్య ప్రపంచానికి తెలిసేలా భూ కబ్జాలు చేసిస్తుంటే, ల్యాండ్ శాండ్ మైన్ ఇవన్నీ కూడా దోచుకుంటుంటే చూపించడం తప్ప? దీని మీద ఈ పోలీసులు వాళ్ళకు ఒత్తాసు పలకడానికి కారణాలు ఏమంటారు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు దేవరాపల్లిలో 10 మంది కబ్జా చేస్తే 10 మందిని ప్రచురిస్తారు, ఒకరు కబ్జా చేస్తే ఒకరిని ప్రచురిస్తారు. అవును, దేవరాపల్లిలో ఉన్న భూములన్నీ ఒకరి చేతుల్లోనే ఉన్నాయి, ప్రభుత్వ భూములన్నీ. ఇక్కడ వేరే వాళ్ళు 10 మంది ఆక్రమించారనుకోండి, 10 మందిని ఈ రోజు మీడియా వెలుగులోకి తీసుకొస్తది. 10 మంది ఇక్కడ ఏం కబ్జాదారులు లేరు, ఒకే ఒకరు కబ్జాదారుడు ఉన్నాడు. ఆ కబ్జాదారునే విశ్వాస్ టీవీ బయట పెడుతుంది. పోలీసులకి వారం లేనితనం, ఏమన్నా ఇబ్బంది ఉంటే, వాళ్ళు ఏమన్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా ఆ ప్రభుత్వ భూములన్నీ తీసుకొని ప్రజలకు పంపిణీ చేసేటట్టు వాళ్ళు చర్యలు తీసుకోమనంటాయి. వాళ్ళు చర్యలు తీసుకుంటే వాళ్ళకి గౌరవం దక్కుతుంది. అంతే తప్ప ఒకరు టార్గెట్ చేశారు లేదా ఒకరిని ఇబ్బంది పెడుతుండ్రు, ఒకరి మీద మీరు ఎందుకు ప్రచురణ చేస్తుండ్రు అని అంటే ఒకరే ఆక్రమించారు. ఉన్నట్టుగా వెంకన్న గారు ఉన్నట్టుగా తెలిసి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు అట్లాగే ఏవైతే జరిగాయో
ప్రతిదీ కూడా ఈ తాటాకులు చెప్పులకి భయపడదు విశ్వాస్ టీవీ. ఎట్టి పరిస్థితుల్లో బాహ్య ప్రపంచానికి తెలిసేలా మీలాంటి విద్యావంతులు, మీలాంటి వ్యక్తులతోటి విశ్వాస్ టీవీ ఎప్పుడు అండగా ఉంటుంది, ప్రజలకు చూపిస్తుంది. ఎటువంటి సందేహం లేదు. వెంకన్న గారు, మీరు లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీకు మన లైన్లోకి వస్తాం. ఇది దేవరాపల్లి మండలంలోని భూ కబ్జాదారులకి ఒత్తాసుగా అధికారులు పలుకుతున్నారు. అధికారులు అండగా ఉండటానికి లక్షలాది రూపాయలు ముడిపులే అని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఓ పక్క ప్రజా సంఘాలు చెప్తున్నాయి, మరో పక్క సిపిఎం నేత వెంకన్న కూడా ఇదే విషయం చెప్తున్నారు. ప్రజలు కూడా ఇదే గగ్గోలు పెడుతున్నారు. కానీ బాహ్య ప్రపంచానికి తెలిసేలా విశ్వాస్ టీవీలో ఉన్నట్టుగా చూపిస్తుంది విశ్వాస్ టీవీ. థ్యాంక్ యూ.